ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు ధ్యానించుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మీతో పంచుకుందామని మీ దగ్గరికి వచ్చాము. కొన్ని మాటలు బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. అందరము మొదట ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. ప్రియులారా, తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి తండ్రి, ఈ సాయంకాల సమయంలో మార్కప్ పట్టణంలో తండ్రి మీ మాటలు వినిపించడానికి ఏర్పాటు చేసిన ఈ సభను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారుగా తండ్రి, మరి ముఖ్యంగా వాటి ప్రకారం జీవించేవారుగా ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ, ఈ మీటింగ్లో తండ్రి ఆది నుండి అంతం వరకు మీ సహాయం అనుగ్రహిస్తారని, సమస్తము సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, గత కొంతకాలం నుంచి మార్కాపురం పట్టణంలో కొన్ని బేసిక్స్ నేర్పుతూ వచ్చాము. దేవుని గూర్చినటువంటి ఒక అవగాహన మానవులుగా మనకు అవసరము. ఈ అవగాహన సమాజంలో లేదు గనక మీకు తెలియజేయాలి, మీరు దేవునిలో గొప్పవారు కావాలి అనే ఉద్దేశంతో ప్రియులారా ఒక బేసిక్స్ లెవెల్స్లో మీకు అన్నీ బోధిస్తూ వచ్చాం. ప్రియులారా, అసలు దేవుడు ఉన్నాడా? ఈ లోకంలోకి వెళ్తే ఎన్నో ప్రశ్నలు సంధిస్తారు మన మీద. అలాంటప్పుడు సమాధానం చెప్పగలిగే కెపాసిటీ మనలో ఉండాలి. మీరెవరు విశ్వాసం నుండి తొలగిపోకూడదు, మీరు దేవునిలో గొప్పవారిగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రియులారా సమాజంలో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ వాటిని అన్నిటిని క్లియర్ చేస్తూ వస్తున్నాం. ప్రియులారం, ప్రారంభం నుంచి మీకు అందులో దేవుడు ఉన్నాడా లేడా అనే విషయాలు తెలియజేశాము. దేవుడు ఉంటే ఆయన ఎవరు, ఆయనకు మానవాళికి ఉన్న సంబంధం ఏమిటి, మరి దెయ్యము మధ్యలో ఎందుకు ఎంటర్ అయ్యింది, వాడు ఏం చేస్తున్నాడు, ఇలాంటి విషయాలన్నీ మీకు బోధిస్తూ వచ్చాము. ఈ మధ్య కాలంలో ఎక్కువగా దెయ్యమును గురించి మీకు బోధిస్తున్నాం. ప్రియులారా, దెయ్యమును గురించిన పుట్టుక ఎందుకు జరిగింది, వాడు ఏం చేస్తున్నాడు ఈ సమాజంలో అనే విషయాలు కొన్ని ఇంతకుముందు మేము మీకు తెలియజేశాము. దెయ్యం అంటే ఏదో ఈ లోకంలో చూపించేటువంటి చనిపోయిన మనిషి దెయ్యముగా రావడాలు, లేదంటే ఎక్కడో శ్మశాన భూమిలో ఉంటారు అనేటువంటి దెయ్యాలు కాదు, కానీ వాడు ఒక అదృశ్య శక్తి, మానవాళి నాశనాన్ని కోరుకుంటున్నటువంటి వినాశనకారిని అని బైబిల్లో దేవుడు రాయించిన మాటల ప్రకారము మీకు చూపించాను. ప్రియులారా, వాడు దెయ్యము లేదా సాతాను లేదా అపవాది అనేక పేర్లతో పిలువబడుతున్నటువంటి వాడు వీడు మన మీద కత్తిగట్టి దేవుని పిల్లలమైనటువంటి మన మీద వాడు విరోధముతో మన నాశనాన్ని కోరి ప్రతి నిత్యము కష్టపడుతూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని మోసపరుస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని వారి యొక్క తంత్రాలలో ముంచేసి మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి వాడి వైపు తిప్పుకొని మన దేశము, సొంత దేశమైనటువంటి పరలోకం వెళ్లకుండా ప్రతి ఒక్కరిని నరకానికి జారవేస్తుంది, వాడి వెంట లాక్కెళ్తుంది అనే సంగతి బైబిల్లో నుంచి మీకు చూపించాం. ప్రియులారా, అయితే ఇంత ప్రమాదకారి అయినటువంటి అపవాది లేదా దెయ్యము, వాడి కుట్రలను మనం ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? ప్రతి ఒక్కడు వాడి కుట్రల్లోనే బలైపోతున్నప్పుడు, వాడు చెప్పిన మాట ప్రకారమే జీవించి చివరికి నరకానికి పోతున్నప్పుడు, మరి అలాంటప్పుడు మనం ఎలా వాడి నుంచి బయటపడాలి, వాడిని ఎలా ఎదుర్కోవాలి, వాడి కుట్రలను ఎలా భగ్నం చేయాలి అనే విషయము మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఒక దేశము తన శత్రు దేశం మీదకి పోయినప్పుడు వాళ్ళు ప్లాన్ తీసుకుంటారు, మనం ఎలా వారిని ఎదిరించాలి, వారు 10,000 మందితో వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి, 20,000 మంది వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే ఒక పక్కా ప్లాన్ తోటి శత్రు దేశం మీద యుద్ధం చేస్తారు. అలా ప్లాన్ చేసి యుద్ధం చేసిన వాడే గెలుస్తాడు. ప్రియులారా, నువ్వు ప్లాన్ లేకుండా పోతే యుద్ధంలో ఓడిపోతావు. ఈ దేశాలు మధ్య జరుగుతున్న యుద్ధాలు మనం చూస్తున్నాం. నీకు ప్లాన్ ఉండాలా,
నీకు రక్షణ వలయం ఉండాలా, లేకపోతే ఓడిపోతాం పిల్లారా. అలాగే అపవాది గురించి చెబుతూ దేవుడు వాడు మనకు విరోధి, వాడు విరోధిగా మారాడు. ఎందుకనంటే పరలోకము మనకు దేవుడు ఇస్తానన్నందుకు వాడు తట్టుకోలేక ఆ పరలోకం మనకు దక్కనీయకుండా మనల్ని నాశనం చేయాలని, మనల్ని తప్పులు చేయించి దేవునికి దూరం చేయాలని వాడు నిరంతరము కష్టపడుతూనే ఉన్నాడు. అయితే ఇలాంటి వాడు పరలోకంలో ఉండకూడదని దేవుడు వాడితో మిఖాయేలు దేవదేవతను పంపించి యుద్ధం చేయించి వాడిని భూమి మీద పడగొట్టేశాడు. అంటే పరలోకంలో యుద్ధం చేశాడా అపవాది అంటే? చేశాడు ప్రియులారా. వాడు యుద్ధం చేశాడు, యుద్ధంలో ఓడిపోయి భూమి మీద పడవేయబడ్డాడు అపవాది. భూమి మీద ఎందుకు పడవేయబడాలి? పరలోకంలో యుద్ధం చేశాడు, ఓడిపోయాడు. ఇక దేవుడు వాడిని పర్మనెంట్గా నిత్య నరకాగ్నిలో వేసేయచ్చు కదా, మరలా భూమి మీదకి ఎందుకు పంపించాలి? ఈ భూమి మీద మనుషులకు, ఈ మానవాళికి ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, వీడి వల్ల వచ్చే బాధలు ఎందుకు అని మనకు డౌట్ రావచ్చు పిల్లారా. డౌట్ రావాలి కూడా. పరలోకంలో యుద్ధం చేసింది ఎవరో తెలిసిన? మిఖాయేలు, ఆయన అనుచరులైనటువంటి దేవదూతలు. వీరందరూ మనకు సేవకులు. దేవుడు మనకు సేవకులుగా దేవదూతలను కలగజేశాడు. సేవకుల చేతిలో చిత్తుగా ఓడిపోయాడు అపవాది, భూమి మీదకి పడవేయబడ్డాడు. మరి వీరత్వము సేవకులకు ఉండాలనా, కుమారులు చూపాలనా? ఆలోచించండి. మన గురించి దేవుడు చెబుతూ నా పిల్లలు నా కుమారులు అని మన గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు. దేవదూతల గురించి అలా చెప్పలేదు. వీరు సేవకులు, మీ కొరకు నేను సృష్టించినటువంటి సేవకులు అని దేవదూతల గురించి చెప్పాడు పిల్లారా. మరి దేవదూతలు ఓడించారు అపవాదిని, దెయ్యాన్ని, లేదంటే మన విరోధిని దేవదూతలు, మన సేవకులు ఓడించారు. మరి వాట్ అబౌట్ యూ? దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నటువంటి నీవు, నా పరిస్థితి ఏమిటి? మనలో వీరత్వం దేవుడు చూడాలనుకోవద్దా? దేవుడు పిల్లరా అసలైన యుద్ధం భూమి మీదనే చేయించాలనుకున్నాడు. అసలైన యుద్ధము తన పిల్లలతోనే చేయించాలనుకున్నాడు. ఎందుకంటే నా కుమారుడు గొప్పవాడు అని దేవుడు ఎదురు చూసేవాడు పిల్లరా. తన పిల్లల గురించి పిరికివాడిగా భయపడిపోయేవాడు కాదు. అందుకే యోబు గురించిన సందర్భంలో మనం చూస్తే అపవాది వచ్చి నువ్వు యోబుకు అంత కంచె వేసావు గనక దేవుడు స్తోత్రం అంటున్నాడు, ఒకసారి కంచె తీసేయి, యోబు సంగతి నేను చూసుకుంటాను, నీ ముఖాన్ని నిన్ను దూషించి వెళ్ళిపోతాడనని సవాలు చేసింది అపవాది. దేవుడు అమ్మో నువ్వు అలా భయపడితే ఎలా, నా కుమారుడు తప్పిపోతే ఎలా, నా కుమారుడు నాకు కాకుండా వెళ్ళిపోతాడేమో అని అన్నాడా? పో, ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నా కుమారుడు నన్ను విడిచిపెట్టడు, నా కుమారుడు వీరత్వం చూపేవాడు అని యోబు గురించి గొప్పగా, యుద్ధం చెయ్యకముందే గొప్పగా చెప్పినవాడు పరలోకపు కన్న తండ్రి దేవుడు. ఈరోజు నీ గురించి నా గురించి కూడా చెప్పే మాటలు ఇవే పిల్లరా. దెయ్యంతో చెప్పే మాటలు ఇవే. నా కుమారులు, నా పిల్లలు వీరులు, శూరులు అని చెప్పుకునేటువంటి పరలోకపు కన్న తండ్రి మన దేవుడు పిల్లరా. మన కుమారుడు ఉన్నాడు. 10th క్లాస్ ఎగ్జాము రాస్తే దాంట్లో మొదటి ర్యాంకు సాధించిన తర్వాత నా కుమారుడు గొప్పవాడు, స్టేట్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించాడు అని చెబితే అందులో అర్థం ఉంటుంది. ఎందుకంటే నీ కుమారుడు పరీక్షల్లో వీరత్వం చూపించాడు, మొదటి ర్యాంక్ సాధించాడు గనక నువ్వు గొప్ప చెప్పుకోవడంలో మంచిది. అలా కాకుండా ఏ రోజు స్కూలుకు పోకుండా ఇంటి దగ్గర తిరుగుతున్నటువంటి కుమారుని చూసి ఒకవేళ నా కుమారుడేగిన ఎగ్జామ్ రాసింటే మొదటి ర్యాంకు కొట్టేవాడు అని చెప్పుకుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి ఏమంటారు? నవ్వుతారు. మరి చెయ్యొచ్చు కదరా, అంత వీరత్వం నీలో ఉంటే నువ్వు పోరాడొచ్చు కదా అని సలహా ఇస్తారు పిల్లరా. అదే దేవుడు ఏమనుకున్నాడంటే మనల్ని వీరులుగా చేయాలనుకున్నాడు, మనల్ని వీరులుగా తీర్చిదిద్దాలనుకున్నాడు పరలోకపు కన్న తండ్రి. మనము చేసే యుద్ధమే దేవుడు చూడాలనుకున్నాడు పిల్లరా. మన కాళ్ళ క్రిందనే అపవాదిని చితక తొక్కాలనుకున్నాడు. ఆల్రెడీ వాడు చితక తొక్కబడ్డాడు పరలోకంలో సేవకుల చేతిలో. అది కాదు అసలైన విజయం. అసలైన విజయం ఏందో తెలుసా? దేవుని పిల్లలమైన ఈ మానవాళి చేతిలో అపవాది చితక తొక్కబడుతుంటే అది దేవుడు ఆనందంగా ఆస్వాదించాలనుకున్నాడు, దెయ్యాన్ని మట్టు కరిపించాలనుకున్నాడు. ఆ విధంగా పిల్లరా, ఇది నా మాటలు కాదు, మీ కొరకు నేను రాయించుకొని వచ్చిన మాటలు కాదు, దేవుడు స్వయాన తన గ్రంథంలో రాయించిన మాటలు. ఒకసారి చూడండి, రోమిలకు రాసిన పత్రిక. ఆయన ఆలోచన, ఆయన మనస్సు మనం పసిగట్టాలా. మనం దేవుని మాటలు చదువుతుంటే ఆయన యొక్క ఆలోచనలు మనకు అర్థమవుతుంటాయి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. దేవుని మనస్సు ఏమిటో మీకు అర్థమవుతుంది. పరలోకంలో దేవదూతల చేత అపవాది ఓడిపోయింది కదా, మరి విడిచిపెట్టేయచ్చు కదా.
ఈరోజు భూమి మీదకి వచ్చి మరలా యుద్ధం చేపించడం ఎందుకు? అది కాదు, అది అసలైన యుద్ధం కాదు. భూమి మీద జరిగేదే అసలైన యుద్ధం. అదేమిటో చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మనం చూడగలిగితే 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సమాధానకర్తయగు దేవుడు అపవాదిని, ప్రియులారా, సాతానును ఏం చేస్తాడంటే మీ కాళ్ళ కింద, మన కాళ్ళ కింద, ఈ మానవాళి కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. అంటే మనల్ని చితక తొక్కాలని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని మనస్సు. ప్రియులారా, ఆలోచించండి. మరి దేవుని మనస్సును ఎరిగినటువంటి మనము యుద్ధము చేయాలనా లేదా? యుద్ధం చేయాలి. ఎవరితో? సాతానుతో, అపవాదితో యుద్ధం చేయాలి. అపవాదితో యుద్ధం చేయాలి. మనల్ని చూసి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒకసారి చూడండి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా 3వ వచనము, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. పౌలు గారు చదువుతున్నారు తిమోతి గారికి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. క్రైస్తవుడు ఎవరు? ఒక సైనికుడు, మంచి సైనికుడు, క్రీస్తు సైనికుడు, క్రైస్ట్ సోల్జర్. క్రీస్తు సైనికుడు క్రైస్తవుడు. ప్రియులారా, మరి యుద్ధం చేస్తున్నారా ఎవరైనా ఈ భూమి మీద? ఏ క్రైస్తవుడైనా సరే సైనికుల వలె ఎవరైనా పోరాటం చేస్తున్నారా అపవాదితో? ప్రశ్నించుకోవాలి. నిజంగా ఈ సమాజాన్ని చూస్తుంటే యుద్ధం చేసేవారు కనపడరు పిల్లారా. అంతా అడిగే బ్యాచ్, అంతా అడగడం తప్ప, పిరికివారిలాగా పారిపోవడం తప్ప దేవుని కొరకు వీరోచితంగా పోరాడే సైనికులు కరువైపోయారు పిల్లారా. సైనికులు లేరు. క్రీస్తు కొరకు పోరాడేటువంటి మంచి సైనికులు ఈ భూమి మీద కనపడటం లేదు. అక్కడక్కడ కనపడుతున్నారు అంతే. మిగిలిన వారందరూ ఏదో పండగల పేరట, ఉపవాసాల పేరట ఏదో అడుగుదాము, విజ్ఞాపన చేద్దాము, ఏదో లాగేసుకుందాము దేవుని దగ్గర, ఏ ఆలోచనలు తప్ప నేను భూమి మీదికి వచ్చింది నా పరలోకపు కన్న తండ్రి ఆకాంక్షను నెరవేర్చాలని ఆలోచనతో ఎవరైనా ఉన్నారా? అపవాదిని చితక తొక్కాలి, వాటితో యుద్ధం చేయాలని ఆలోచనతో ఎవరైనా ఉన్నారా? ఈరోజు మనకు లేకపోతే ఈ మాటలను చదివిన తర్వాతైనా మీరు ఆలోచించండి. మనం అదే ఆలోచన కలిగి ఉండాలి. ఎలాంటి ఆలోచన? అపవాదిని చితక త్రొక్కాలి. అపవాదిని చితక త్రొక్కాలి. అపవాదిని చితక తొక్కడం అంటే ఎలా? కత్తి పట్టాలనా? తుపాకీ పట్టాలా? ఎలాంటి యుద్ధం చేయాలి మనము అపవాదితో? ఎలాంటి యుద్ధం మనం ఈ భూమి మీద చేయాలి అని అంటే దేవుడే చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం మనం చూడగలిగితే 4వ వచనం నేను చదువుతున్నా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మా యుద్ధోపకరణములు, మా యుద్ధం ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. తుపాకీ కాదు, కత్తి కాదు, కత్తి పట్టము, తుపాకీ పట్టము. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు క్రైస్తవం దగ్గర ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు క్రైస్తవం దగ్గర ఉన్నాయి. కానీ ఈరోజు చాలామంది ఫిజికల్గా అటాక్ చేస్తున్నారు. చాలామంది నిజంగా కొట్టుకుంటున్నారు. క్రైస్తవ దేశమైనా సరే అమెరికా ఈరోజు యుద్ధం చేస్తున్నది. యేసుక్రీస్తుల వారు మాతో తోడుగా ఉన్నాడు, మాతో ఉన్నాడు కనుక విజయం మాదే అనుకుంటా యుద్ధాలు చేస్తున్నది. పౌలు గారు అంటున్నారు, మా యుద్ధోపకరణములు ఈ బాంబులు లేదంటే తుపాకీలు, కత్తులు కాదు. మా యుద్ధోపకరణములు ఈ శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట నిలబెట్టబడినటువంటి దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవే. బలమైనవి మా యుద్ధోపకరణములు. అవి కంటికి కనపడవు, అవి కంటికి కనిపించవు. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు. ప్రియులారా, దేవుని ఎదుట ఎన్నో దుర్గములు కట్టినటువంటి అపవాది, ఆ అపవాదిని కూలద్రోయాలనే దేవుడు మనకు అప్పగిచ్చాడు. వాని చితక తొక్కండి, ఒక సైనికుల వల్లే పోరాడండి, మీరు యుద్ధం చెయ్యండి అనే దేవుడే మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియులారా, తెలియజేశాడు. దేవుడే చెప్పాడు, మీరు చితక తొక్కాలి నాన్న మీ విరోధిని, నేను మీ వీరత్వాన్ని నేను చూడాలి అని దేవుడు కోరుకున్నాడు. ప్రియులారా, అలా కోరుకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనకు యుద్ధాయుధాలను ధరింపజేశాడు. అపవాది యొక్క కుట్రలను భగ్నం చేసేటువంటి ఒక కవచాన్ని మనకు తొడిగాడు. ప్రియులారా, అది ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రియులారా 11వ వచనము,
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎందుకు? అపవాది తంత్రములను ఎదిరించుటకు. అపవాది తంత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందు కొన్ని మీకు తెలియజేశాను ప్రియులారా. వాడి తంత్రాలను పసిగట్టి వాడిని మట్టు కరిపించాలంటే దేవుడే మనకు ప్రసాదిస్తున్నటువంటి సర్వాంగ కవచము, ఈ దేహానికి అవసరమైనటువంటి కవచాన్ని మీరు ధరించుకొనండి అని పౌలు గారి ద్వారా చెబుతున్న ప్రియులారా. ఈ భూమి మీద సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు ధరిస్తాడు తన దేహాన్ని కాపాడుకున్న కొరకు, శత్రువు చేతిలో బలి కాకుండా శత్రువును ఓడించడం కొరకు తన దేహానికి తలకు శరస్త్రాణం ధరిస్తాడు, రొమ్ముకు బ్రెస్ట్ ప్లేట్ ధరిస్తాడు, అలాగే నడుముకు బెల్ట్ ధరిస్తాడు, ఒక చేత డాలు పడతాడు, ఒక చేత ఖడ్గం పడతాడు, కాళ్లకు షూస్ వేసుకొని బయలుదేరతాడు ప్రియులారా. ఎందుకు? శత్రువును ఓడించడం కొరకు సైనికుడు ప్రియులారా. అలానే ఈరోజు భూమి మీద సాతానును మనం ఓడించాలంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. మనుషులు ఇచ్చేటువంటి సర్వాంగ కవచం కాదు, దేవుడే సర్వాంగ కవచాన్ని మనకి ఇస్తున్నాడు. ఎందుకో తెలిసిన, మనం చేసే యుద్ధము ఒకరితో ఇద్దరితో కాదు ప్రియులారా. అపవాది అనుచరులు ఎంతో మంది ఉన్నారు. వారి కంటికి కనపడరు. అదే 12వ వచనంలో చదువుతున్నాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చదువుతున్నాడు. మనం ఎవరెవరితో యుద్ధం చేయాలో చదువుతున్నాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు, శరీరం ధరించుకున్న వారితో కాదు మనం పోరాడాల్సింది అని చదువుతున్నాడు ప్రియులారా. అంటే మనుషులతో కాదు, జంతువులతో కాదు, మరి వేటితో? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో? వీళ్ళందరూ అపవాది ఏర్పరిచిన అపవాది అనుచరులు. వాడి సైన్యంలో ఉన్నటువంటి వారు అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారంట వారిలో. అపవాదికి ప్రియులారా, ఈరోజు భూమి మీద యుద్ధం చేయటానికి తన దేశానికి అధికారులు ఉంటారు, ప్రధానులు ఉంటారు, డిఫరెంట్ హైరార్కీస్ ఉంటాయి. అలానే అపవాది కూడా తన సైన్యాన్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాడు. అధికారులను, ప్రధానులను వారిని ఏర్పరచుకున్నాడంట అపవాది. ఎందుకంటే భూమి మీద మనతో యుద్ధం చేసి మనల్ని ఓడించి నరకానికి పంపించాలని. మరి అలాంటి వారితోటి మనము యుద్ధం చేస్తున్నప్పుడు మనకు సర్వాంగ కవచం అవసరమా లేదా? మనం అపవాది చేతిలో నుంచి తప్పించుకోవాలంటే మనము కవచాన్ని ధరించాలి ప్రియులారా. మనము కవచాన్ని ధరించుకోకపోతే వాడు ఏ కోణంలో నుంచైనా వచ్చి కొట్టి మనల్ని చంపేయగలడు. అపవాది ప్రియులారా, ఏ కోణంలోనైనా కొట్టగలడు. అందుకే దేవుడు సర్వాంగ కవచము అని అన్నాడు. ఈ దెయ్యం వేసే ప్రతి కుట్రను మనం భగ్నం చెయ్యాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించకపోతే చిత్తుగా ఓడిపోతాం ప్రియులారా, చిత్తుగా ఓడిపోతాం. ఈరోజు సమాజం పరిస్థితి అదే. వాడు అనేక విధాలుగా దెబ్బ కొడుతున్నాడు. కానీ తెలుసుకునేవారెవరు? అందరూ మేము దేవుని నమ్ముతున్నాము, మేము క్రీస్తు దగ్గరికి పోతున్నాము అని ఇదే మాయలో ఉన్నారే తప్ప అపవాది ఏ విధంగా దాడి చేస్తున్నదో వాడి కుట్రలు పసిగట్టలేని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది ప్రియులారా. దేవుడు అందుకే పౌలు గారి ద్వారా తెలియజేశాడు, మీరు ఏం చేయాలంటే అపవాదితో యుద్ధం చేసేటప్పుడు నేనిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోనండి. మరి నేనిచ్చే సర్వాంగ కవచం ఏమిటి అని అంటే ప్రియులారా, దేవుడు 14వ వచనం నుండి చెబుతుండో ఒకసారి చూడండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిను మైమరుపు తొడుగుకొని. మీ నడుముకి ఏం చేయాలి? సత్యం అనే దట్టి కట్టుకోవాలి, బెల్ట్. మన నడుముకు బెల్ట్గా సత్యాన్ని కట్టుకోమంటున్నాడు. అలాగే మన రొమ్ముకు ఏం కట్టుకోమంటున్నాడు? నీతి అను మైమరు తొడుగుకుని. అలాగే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకుని. అంటే మన అవయవాలలో ప్రతి దానికి దేవుని దగ్గర ఒక కవచం ఉంది. ఆ కవచాన్ని మనల్ని ధరింపజేసుకోండి అంటుండే పిల్లరా. మన నడుముకైతే సత్యమనే దట్టి కట్టుకోమన్నాడు, మన రొమ్ముకైతే నీతి అను మైమరు తొడుక్కొనమన్నాడు. అలాగే మన పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుగుకుని. అంటే షూస్ ఎలాంటివి ఉండాలి? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు.
సిద్ధ మనసు కలిగి ఉండాలి. అలాగే ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునడి, ఒక చేత్తో డాలు పట్టుకునండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. 17వ వచనము, మరియు రక్షణను శిరస్సుకు అంటే మీ తలకు శిరస్త్రాణము ధరించండి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. తల నుండి అరికాలు వరకు దేవుడు చెప్పాడు పిల్లలు ఏమేమి మనం ధరించుకోవాలనేది. శిరస్త్రాణము తలకు, రొమ్ముకు నీతియను మైమరు, నడుముకు సత్యమును దట్టి, ఒక చేతిలో డాలు, ఒక చేతిలో వాక్యమనే ఖడ్గము, అలాగే నీ కాళ్ళకు సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు, జోళ్ళు తుడుక్కొనమని పిల్లరా. ఇవన్నీ మనము ఒక క్రైస్తవుడిగా ధరించుకుంటే అప్పుడు అపవాది చేసేటువంటి ఎలాంటి కుట్రలనైనా ఈజీగా భగ్నం చేయొచ్చు. ఇవన్నీ మనకు ఉండాలి. ఈ సర్వాంగ కవచం మనకు ఉండాలి పిల్లరా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సర్వాంగ కవచంలో ఒక్కొక్క కవచము గురించి, ఒక్కొక్క దాని గురించి మనము నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు మొదటగా మీకు తెలియజేయాలనుకున్న ఏమిటంటే, సత్యం అనే దట్టిని, మీ నడుముకు సత్యం అనే దట్టిని కట్టుకోండి అని అంటున్న పిల్లరా. సత్యం అనే దట్టిని మనం ధరించుకోవాలి. మరి సత్యం అంటే ఎలా ధరించుకోవాలి? నడుముకు మనం ఎప్పుడు కట్టుకడతాం పిల్లరా? ఎప్పుడు కట్టుకడతాం అంటే మనకు బలాన్ని ఇవ్వడం కొరకు నడుముకు కట్టుకడతాం. నడుముకు కట్టుకట్టి పని ప్రారంభిస్తాం. పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి కూడా మీకు తెలుసు, నడుముకు గుడ్డ కట్టి ఇక పని ప్రారంభిస్తారు. అంటే నీకు బలాన్ని చేకూర్చడం కొరకు నడుముకు బెల్టులాగా కట్టుకుంటావు పిల్లరా. అలాగే దేవుడు ఏం చెబుతున్నాడంటే, నువ్వు అపవాదితో యుద్ధం చేస్తున్నావు కదా, అపవాదితో యుద్ధం చేస్తున్నటువంటి నీవు నీ నడుముకు బలముగా ఏది కట్టుకోవాలంటే సత్యాన్ని, ట్రూత్ బెల్టుగా ధరించు అని చెప్పాడు పిల్లరా. మరి సత్యం అంటే ఏమిటి తెలియాలి కదా. సత్యము మీరు నడుముకు బెల్టుగా ధరించుకోమని చెప్పాడు కదా, మరి సత్యం అంటే ఏమిటి అది తెలిసినప్పుడే కదా మనం ధరించుకునేది. తెలుసుకోవాలి. మరి సత్యం అంటే ఏమిటి ఒకసారి చూడండి పిల్లరా. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలు పిల్లరా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. యేసుక్రీస్తుల వారు తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రికి చెబుతున్నాడు తన శిష్యులను చూపించి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము తండ్రి. సత్యము చాలా ప్రాముఖ్యమైనది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అని చెప్తూ, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము అంటే దేవుని మాటలే సత్యము. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట సత్యము. అబద్ధము కానిది సత్యము అది కాదు, అలాంటిది కాదు. దేవుని నోట నుండి ఏ మాట అయితే వస్తుందో ఆ మాటలే సత్యము. అదే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు పిల్లరా. దేవుని వాక్యమే సత్యము. ఈ సత్యాన్ని అంటే దేవుని మాటలను మన నడుముకు బెల్టుగా ధరించుకోవాలి. మనకు బలము ఏది ఉండాలి? దేవుని మాటలు, మనుష్యుల మాటలు కాదు, రాజకీయ నాయకుల మాటలు కాదు ప్రియులరా, మాటకారి మాటలు కాదు. మనకు కావలసింది బైబిల్లో 66 పుస్తకాల్లో రాయబడినటువంటి మాటలు. ఇవే సత్యము. అందుకే సత్యవేద గ్రంథము అని అంటాం బైబిల్ను. ఈ బైబిల్లో రాయబడినయా లేదా అనేది మీరు చూసుకోవాలి. సత్యం అనేది మనలో లేకపోతే మనము యుద్ధంలో ఓడిపోవడము ఖాయం ప్రియులారా. సత్యం అనేది మనలో ఉండాలి. దేవుని మాటలు అనేవి మనలో ఉండాలి. అవే మనకు బలాన్ని చేకూర్చాలి. సత్యము లేకపోవడం బట్టి ఎలా ఓడిపోయారో 2 సంఘటనలు తెలియజేస్తా పిల్లారా. మొట్టమొదటి ఆది దంపతుల పరిస్థితి మనం చూస్తే, దేవుడు ఒక సత్యాన్ని చెప్పాడు ఆదాము అవ్వలకు. ఒక సత్యాన్ని వారికి తెలియజేశాడు. ఏమిటో తెలిసినా, ఆదాము, ఈ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నిటిని మీరు నిరభ్యంతరముగా తిను, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలం నువ్వు తినకూడదు. ఎందుకు ప్రభువా, ఎందుకు తినకూడదు అని అంటే, నువ్వు వాటి తినుదనుమున నిశ్చయముగా చచ్చెదవు. మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలమును తింటే నువ్వు చస్తావు ఆదాము, నువ్వు తినకపోతే బ్రతుకుతావు అని ఒక వాస్తవాన్ని ఆది దంపతులకు, ఆదాము అవ్వలకు తెలియజేశాడు ప్రియులారా. దేవుడు తెలియజేశాడు. మరి సత్యం అనే దట్టి ఇల్లు కట్టుకోవాలనా లేదా? నడుముకు దేవుడు చెప్పిన మాటలను నడుముకు సత్యం అనేగా దట్టి కట్టుకోవాలనా లేదా? ఆ మాటలను నమ్మాలనా లేదా? ఆ మాట ప్రకారం జీవించాలనా లేదా? కానీ అబద్ధికుడు, సాతాను, అపవాది వాడు ఎంటర్ అయ్యాడు పిల్లరా. వాడి గురించి దేవుడు ఏం చెప్పాడు తెలిసినా? వాడి గురించి, అపవాది గురించి దేవుడు ఏం చెప్పాడు ఒకసారి చూడండి. అదే యోహాను సువార్త
8వ అధ్యాయం ప్రియులారా 44వ వచనము, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. సత్యమందు నిలిచినవాడు కాడు అంటే దేవుని మాటలను వినేవాడు కాడు. వాడే దెయ్యం, వాడే సాతాను, వాడే అపవాది. దేవుని మాటలను వినని వాడే దెయ్యం ప్రియులారా, ఎవరో కాదు. అలా ఈరోజు భూమి మీద కూడా దేవుని మాటలను పక్కన పెట్టి వారి శరీర కోరికల ప్రకారంగా జీవిస్తున్నారు చూడు, వారే అపవాది సంబంధులు. అదే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఆ రోజు యూదులను చూసి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, ఎందుకు? మీలో సత్యం లేదు, మీ తండ్రిలో సత్యం లేదు, దేవుని మాటను వాడు ఎప్పుడు వినడు. ఈరోజు మీరు కూడా దేవుని మాటలు చెబుతున్న నన్ను చంపడానికి బయలుదేరారు కనుక మీరు కూడా అపవాది సంబంధులు, మీలో కూడా సత్యం లేదు, మీరు అబద్ధికులు అంటుండు పిల్లరా. అదే చదువుతుండు అపవాది గురించినటువంటి ఇంట్రడక్షన్. వాడు ఎలాంటి వాడు యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. వాని యందు సత్యమే లేదు, సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అసలు అబద్ధం ఎలా పుట్టిందంటే అపవాది వలనే పుట్టింది అని దేవుడు చెబుతుంది పిల్లరా. అబద్ధం ఈ భూమి మీద ఎలా పుట్టిందంటే అపవాది, దెయ్యము, వాడే కారణము. మరి అబద్ధాన్ని మీరు జరిగించకుండా ఉండాలంటే దేవుడు చెప్పిన మాటలు చెప్పినట్టుగా మనము పాటించాలనా లేదా? ఈరోజు అలాంటి సమాజాన్ని చూడలేకపోతున్నాం పిల్లరా. నిజంగా బాధేస్తుంది. అవి తలుచుకుంటుంటే ఎంతో బాధేస్తుంది. ఎంతో మంది ఈ శరీర సంబంధమైన బోధలకే ఇష్టపడుతున్నారు తప్ప సత్యాన్ని ఉన్నదన్నట్టుగా మీ కళ్ళకు చూపించి బైబిల్లో చూపించి చెబుతుంటే అది వినసొంపుగా కనిపించటం లేదు ఈ మానవాళికి. ఎందుకంటే అందరూ అపవాది మాయలో పడిపోయారు. వారు అనుకుంటారు మేము బాగానే ఉన్నాము, మేము చర్చికి వెళ్తున్నాము, ఆదివారం కానుక ఇస్తున్నాము. ఇదే మాయలో బతుకుతుంది సమాజం పిల్లారా. అది కాదు, వాక్యంలో ఏం చెప్పబడింది, బైబిల్లో ఏం చెప్పబడింది, మనం ఏం చేస్తున్నామనే సంగతి ప్రతి ఒక్కరూ బోధకుడైనా వినే విశ్వాసి అయినా సరిచేసుకోవాలి, చూసుకోవాలి. చూసుకోపోతే అపవాది మాయలో నువ్వు ఉన్నావు. ఆ రోజు యూదులు శాస్త్రులు పరిచయులను చూసే యేసుక్రీస్తు వారు పలికిన మాటలు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. మరి ధర్మశాస్త్రాన్ని బోధించేవారు దేవుణ్ణి నమ్మేవారే కదా, మేము బాగానే ఉన్నామని అనుకుంటున్న వారే కదా. మరి వారిని చూసి అపవాది సంబంధులని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఎందుకు అంటే వీరు దేవుణ్ణి నమ్ముతున్నామని ముసుగులో ఉండి దేవుని నుంచి తొలగిపోయారు, అబద్ధాన్ని జరిగిస్తున్నారనే సంగతి క్రీస్తుల వారికి తెలుసు గనక చెప్పాడు పిల్లరా. ఈరోజు మనము కూడా మేల్కోవాలి. మేల్కోకపోతే మనకు భూమి మీద ఉన్నంతకాలము అంత హ్యాపీగా ఉన్నట్టుంటుంది. భూమిని విడిచిన మరుక్షణము అసలైన సినిమా కనపడుతుంది. అయ్యో మాకు బోధ చేశారు, మేము వినలేదు, అయ్యో మాకు తెలియజేశారు ఈ సత్యాన్ని, మేము వినలేదు అని రొమ్ము కొట్టుకుంటూ బాధపడినా ఒకరోజు ధనవంతుడు పరిస్థితి ఏ విధంగా ఉందో నీ మొర వినటానికి కూడా ఎవడు ఉండడు అక్కడ. ధనవంతుడికి అవకాశం ఇచ్చాడు దేవుడు, కనికరపడి కనీసం అబ్రహాము గారితో మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు. మనకు మాట్లాడటానికి కూడా ఇంక అవకాశం ఉండదు. సత్యము మీ మధ్య వినబడుతున్నప్పుడే వివేకులై తెలుసుకోండి, ఆ సత్యవాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. అపవాదిని తక్కువ అంచనేస్తుంది ఈ సమాజము, దెయ్యాన్ని తక్కువ అంచనేస్తుంది. వాడు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు పిల్లరా. అది వాక్యం తెలిసిన వారికే, బైబిల్లో రాయబడిన సత్యాన్ని తెలుసుకున్న వారికే అర్థమవుతుంది వాడి కుట్రలు ఏంటి అనేది. అవి తెలియజేయడానికే మీ దగ్గరికి వచ్చాం పిల్లరా, మరి ఏది ఉద్దేశం లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు. దేవుడేమో సత్యాన్ని చెప్పాడు తన పిల్లలకు, నువ్వు పండు తింటే చస్తావు ఆదాం, నువ్వు పండు తింటే చస్తావు, కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు బతికి ఉండాలంటే నువ్వు తినకూడదు అని అంటే అప్పుడు ఈ దెయ్యం ఎంటర్ అయింది వారి జీవితాల్లో పిల్లరా. దెయ్యం ఎంటర్ అయ్యి అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. దేవుడు మీతో ఈ తోట చెట్ల పొలాల గురించి ఏమైనా చెప్పాడా అని చెప్తే ఆ అమ్మగారు అంతా రివీల్ చేసింది, సీక్రెట్ అంతా తెలియజేసింది. ఒకసారి చూడండి ఆ మాటలు. దేవుడు చెప్పిన సత్యాన్ని పక్కన పెట్టి అవ్వమ్మ గారు చేసిన పొరపాటు ప్రియులారా. అంతా తెలుసుననుకొని మనము పొరపాటు చేస్తుంటాం కొన్ని సందర్భాల్లో. నాకు అంతా తెలుసు, కాదు, వాక్యం చూడాలా, దేవుడు ఏం చెప్పాడో చూసుకోవాలా, అప్పుడే మనం నిలబడతాం ప్రియులారా. ఆదికాండం 3వ అధ్యాయం ప్రియులారా, 3వ అధ్యాయం మనం చూడగలిగితే 1వ వచనం నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా,
ఈ తోట చెట్లలో దేని ఫలములున్నాయను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, నీతో పని నాకెందుకు, నేనెందుకు చెప్పాలి అని అనలేదు. మాట్లాడుతుంది, హ్యాపీగా మాట్లాడుతుంది, ఫ్రెండ్తో మాట్లాడినట్టు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. నువ్వు సీక్రెట్స్ చెబితే దెయ్యము వాడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అవకాశం దొరికింది, ఉపయోగించుకున్నాడు. ఇంకా ఏమన్నాడో తెలిసిన, అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు అని ఒక అబద్ధమాడింది పిల్లరా, అపవాది. అందుకే దేవుడు చెప్పింది, వాడు అబద్ధమునకు జనకుడు, అబద్ధము అపవాది వలనే కలిగింది అని చెప్పింది పిల్లరా. దేవుడేమో నువ్వు పండ్లు తింటే చస్తావని చెబితే అపవాది మీరు చావరు అని ఒక అబద్ధం చెప్పి నమ్మించింది పిల్లరా. మరి ఆదామవ్వలు ఎలా ఉండాలి? అపవాది చెప్పినా సరే దేవుడు చెప్పాడు గనక సత్యాన్ని, ఆ సత్యాన్ని నా నడుముకు బెల్టుగా ధరించి నేను సత్యవాక్య ప్రకారం జీవించాలి అనుకోవాలి కదా ఆదాము. అవ్వమ్మ అలా అనుకోలేదు పిల్లరా. అపవాది చెప్పిన మాయ మాటలు నమ్మేసింది, అవే నిజమనుకున్నది పిల్లరా. అబద్ధాన్ని జరిగించేశారు వాళ్ళు. ఆ తోట చెట్ల ఫలములలో కొన్ని తీసుకొని తినేశారు ఇద్దరు పిల్లరా. అదే చూద్దాం. 6వ వచనంలో చూస్తే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైన ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా తినెను. ఎంత ఘోరం ఆలోచించండి పిల్లరా. దేవుడు సత్యాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడు, చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు. కాని వీరు సత్యానికి చెవినెక్కరు. కల్పనా కథలు, దెయ్యం ఎంత అందమైన మాటలు చెప్పింది. మీరు చావనే చావరు, మీరు దేవదూతల వలె ఉంటారు, దేవతల వలె ఉంటారనేసరికి, అయ్యునా మేము దేవతల వలె ఉంటామా, అయితే దేవుడు మాకు అబద్ధం చెప్పేశాడు అని మాయలో పడి అబద్ధాన్ని నమ్మేసి పళ్ళు తినేసింది పిల్లరా. మరి ఇక్కడ మెలకువ లేకపోబట్టే కదా ఈ ప్రమాదం జరిగింది. అపవాది చేతిలో ఎందుకు ఓడిపోయారు ఆదామవ్వలు? దేవుడు చెప్పిన సత్యాన్ని పక్కన పెట్టబట్టే కదా చితక త్రొక్కబడింది. దేవుడేమో నా పిల్లల కాళ్ళ కింద పాదాల కింద అపవాదిని చితక త్రొక్కాలని ఆయన కలలు కంటుంటే, ఈ మానవాళి మాత్రము బైబిల్ 66 పుస్తకాలు ఇచ్చినా వాడి కాళ్ళ కింద త్రొక్కబడుతున్నాం పిల్లరా. మనం అలా ఉండకూడదు. కొద్ది మంది అయినా సరే సత్యానికి తల ఒగ్గి సత్యవాక్య ప్రకారం జీవించాలనే ఈ మాటలు చెబుతూ వస్తున్నాం పిల్లరా. ఈ మాటలన్నీ మీకు తెలియజేస్తూ వస్తున్నాం. ఆలోచించండి. ఇక ప్రాబ్లం ఎవరిదంటావు? సత్యానికి విలువనివ్వకపోవడమే ప్రాబ్లం. ఆదామవ్వలు చేసిన మొట్టమొదటి పొరపాటు అదే. అపవాది మాట విని, అబద్ధాన్ని విని దేవుడు చెప్పిన సత్యాన్ని పక్కన పెట్టడమే పిల్లరా. ఒకవేళ దేవుడు చెప్పిన సత్యాన్ని నీ నడుముకు గట్టిగా బెల్టుగా ధరించుకుంటే అపవాదిని ఎదిరించే వాళ్ళు అపవాదిని ఎదిరించి చితకదొక్కేవారు. కానీ ఎదిరించలేకపోయారు, వారితో యుద్ధం చేయలేకపోయారు. కారణం అబద్ధానికి వారు చోటిచ్చారు గనక పిల్లరా. మరొక సందర్భం చెబుతా. మరొక సందర్భంలో ఏం జరిగిందంటే, యెరోబాము ఇశ్రాయేలు ప్రజల 10 గోత్రాలు మొట్టమొదటి రాజు యెరోబాము రాజు పిల్లరా. అంతకుముందు 12 గోత్రాల సౌలు మొదటి రాజు అయితే, రెహబాము కాలంలో ఆ రాజ్యము 2గా డివైడ్ అయిపోయింది. యూదా, బెన్యమీను ఈ 2 గోత్రాల వారు దక్షిణ దేశంగా ఏర్పడితే మిగిలిన 10 గోత్రాలు ఉత్తర దేశంగా ఏర్పాటయ్యారు. ఆ 10 గోత్రాలను దేవుడు సొలొమోను గారికి దాసుడుగా ఉన్నటువంటి యెరోబాము చేతిలో పెట్టాడు పిల్లరా. దేవుడు ప్రేమించి రాజ్యాన్ని యెరోబాము చేతిలో పెడితే యెరోబాము ఏం చేశాడో తెలిసిన, నా రాజ్యం నా చేతుల నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో, ఎప్పుడు యూదా రాజులు గుంజేసుకుంటారో అనే భయముతోటి ఈ ప్రజలు యెరూషలేముకు వెళ్ళి, యెరూషలేములో సొలొమోను గారు కట్టినటువంటి బంగారు దేవాలయంలో దేవునికి పూజలు చేస్తున్నప్పుడు, బలులు అర్పిస్తున్నప్పుడు రెహబాము వీరినందరినీ తన వైపు లాగేసుకుని నా రాజ్యాన్ని లాగేసుకుంటాడనే భయంతో ఏం చేశాడో తెలుసా? 2 బంగారు దూడలను చేయించాడు. 2 బంగారు దూడలను చేయించి ఒకటి బేతేలులో ఒకటి దానులో ప్రవేశపెట్టి అక్కడ బలులు అర్పించడం మొదలుపెట్టాడు పిల్లరా. యెరోబాము దేవుడే 10 గోత్రాలను అప్పగించి నువ్వు రాజుగా ఉండు అని ప్రేమించి ఇస్తే యెరోబాము రాజు దుర్మార్గుడిగా మారిపోయాడు.
దేవుని ప్రేమను పక్కన పెట్టేశాడు. తన ఇష్టానుసారంగా తన రాజ్యం ఎలా కాపాడుకోవాలన్న విధంగా ప్లాన్లు గీసుకొని అబద్ధాన్ని జరిగించడం మొదలుపెట్టాడు పిల్లరా. ఒకసారి చూడండి. ఎందుకంటే మీకు ఈ సూత్రాలు తెలియకపోతే అపవాది అబద్ధాలతో ఎలా మనుషుల్ని మోసపోస్తుందో మీకు తెలియకపోతే అపవాది చేతిలో ఓడిపోతాం. అందుకే సత్యం అనే దట్టి మనం ధరించుకోవాలి. ఆ సత్యాన్నే బైబిల్గా మన చేతిలో పెట్టాడు. ఆలోచించాలి ప్రియులారా. యెరొబాము ఏం చేస్తున్నాడో చూడండి. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం మనం చూడగలిగితే 27వ వచనం నుంచి, యెరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వాళ్ళారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. బంగారు దూడలను చూపించి ఇవే మీ దేవుడు అని చూపించాడు పిల్లారా. ఆ రోజు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా చేశారో అహరోనుతోటి బంగారు దూడను చేసి ఐగుప్తులో నుంచి విడిపించిన మీ దేవుడు ఈ బంగారు దూడని అని ఎలా చూపించారో అలానే యెరొబాము కూడా 2 దూడలను చేయించాడు పిల్లారా. ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నప్పుడు దేవుడు బాధపడి యూదా దేశంలో నుంచి ఒక ప్రవక్తను ఇతన్ని హెచ్చరించడానికి పంపిస్తాడు పిల్లారా. బేతేలుకు పంపిస్తాడు. బేతేలులో ఈ యెరొబాము అర్పణలు అర్పిస్తున్నప్పుడు బలిపీఠం మీద దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు. తన మాటగా నా మాట ఆ యెరొబాము రాజుకు తెలియచేయనని ఒక ప్రవక్తను పంపిస్తాడు పిల్లారా. ఆ 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేటుగా యెరొబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా, యూదా దేశం నుండి వచ్చినటువంటి ప్రవక్త ఆ యెరొబాముతో చెబుతున్నాడు ఏమనంటే, ఇదిగో యెరొబాము, నువ్వు చేసిన దుష్కార్యము ఇంకా ఎంతకాలం నిలబడదు. ఏం జరుగుతుందో తెలుసునా? రాబో కాలంలో ఏం జరగబోతుందో తెలుసా అని చెబుతూ ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునికి ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యెషయా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసి ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు దీని మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. అంటే బలిపీఠాన్ని నాశనం చేయబోతున్నాడు ఒక శిశువు. అతనే యెషయా రాజు పిల్లరా. తర్వాత వస్తాడు ఆయన తర్వాత కాలంలో. నిజంగా దేవుడు ముందుగానే ఒక రాజు గురించి ముందుగానే తెలియజేసి ఆ బలిపీఠంకి ఏం చేయబోతుందో ఒక ప్రవక్త ద్వారా ముందుగానే వాస్తవము తెలియజేయమని చెప్పాడు. ప్రవక్త వచ్చి అదే చెప్పాడు పిల్లరా. యూదయ దేశం నుండి వచ్చి ప్రవక్త అదే చెప్పాడు. అయితే దేవుడు ఆ ప్రవక్తకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీవు ఆ యెరొబాము రాజుకు తెలియజేసి నువ్వు వచ్చిన దారి కాకుండా మరొక దారిన నువ్వు యూదయ దేశానికి రావాలి. అక్కడ నువ్వు భోజనం చేయకూడదు, అక్కడ నివాసం చేయకూడదు, నువ్వు రెస్ట్ చేసుకోకూడదు. నువ్వు నేను చెప్పమన్నది చెప్పి వాస్తవాన్ని చెప్పి ఆ రాజుకు బుద్ధి కలిగేటట్టు చెప్పి నువ్వు వేరొక మార్గం నా యూదా దేశానికి వచ్చేయి అని చెప్పాడు పిల్లరా. అయితే ఈ ప్రవక్త వినాలా లేదా? వినాలి. ఎప్పుడైతే ప్రవక్త యెరొబామును గద్దించాడో, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాడో, వెంటనే పిల్లరా ఆ రాజు కోపగించి తన చెయ్యి చాచి అతను పట్టుకునమనగా వెంటనే చెయ్యి ఎండిపోతుంది. ఎందుకంటే దేవుడు శపించాడు. ఎందుకు? బలిపీఠాలు కట్టి దూడలను చేసి అక్కడ దేవునికి బదులుగా ప్రియులారా ఈ దూడలను పూజించడం మొదలుపెట్టారు. అందుకే యెరొబామును మొత్తాడు దేవుడు. తన చెయ్యి చాచిన వెంటనే వెండిపోయిన వెంటనే ప్రియులారా అప్పుడు రాజు వేడుకుంటాడు ప్రవక్తను, నీ దేవుడైన యెహోవాను అడుగు, నా చెయ్యి మరలా బాగుపడినట్టు సహాయం చేయమని అడుగు అని అడిగితే అప్పుడు స్వస్థపరుస్తాడు ప్రియులారా. దేవుడు మరలా యెరొబామును స్వస్థపరుస్తాడు. అప్పుడు కళ్ళు తెరుచుకొని యెరొబాము, ప్రవక్త నా ఇంటికి రమ్ము, ఈరోజు భోజనం చేసిన తర్వాత నువ్వు నీ దేశానికి వెళ్ళిపోవచ్చు అని అంటే అప్పుడు ఈ ప్రవక్త చెబుతాడు, నేను నీ ఇంటికి రాజాలను, నాకు ఆజ్ఞ అయినది ఏమని ఆజ్ఞ అయింది ఒకసారి చూడండి ఆ మాట పిల్లరా. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నా చూడండి. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. వాస్తవాన్ని చెప్పాడు ప్రవక్త. ఇక్కడ యెరొబాము రాజుతో వాస్తవాన్ని చెప్పాడు, నేను నీ ఇంటికి రాకూడదు, నాకు దేవుని యొద్ద నుండి సెలవు అయింది
అని ఒక వాస్తవాన్ని, సత్యాన్ని, దేవుడు చెప్పిన మాటను యెరొబోము రాజుకు తెలియజేశాడు. ప్రియులారా, మంచిది, ఈ తిరిగి తన మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ బేతేలులో ఉన్నటువంటి మరొక ప్రవక్త ఈ విషయాలన్నీ తన కుమారుల ద్వారా గ్రహించి, గాడిదకి గంతలు కట్టండి, నేను ఆ ప్రవక్తను తీసుకుని వచ్చేదనని బయలుదేరి ఆ ప్రవక్తను, యూదా దేశం నుండి వచ్చినటువంటి ఆ ప్రవక్తను కనుగొని ఆ ప్రవక్తని ఇంటికి తీసుకుని వస్తాడు. ప్రియులారా, మరి యెరొబోము రాజుతో చెప్పిన మాట ఈ ప్రవక్త చెప్పొచ్చు కదా. యూదా దేశం నుండి వచ్చినటువంటి ప్రవక్త అక్కడ చెప్పకుండా చెప్పినా గాని ఈ అబద్ధ ప్రవక్త అబద్ధమాడాడు. యూదా దేశం నుండి వచ్చినటువంటి ప్రవక్తతో అబద్ధమాడాడు. ఏమని అబద్ధమాడాడో చూడండి. 17-18 నేను చదువుతా, చూడండి. నీవచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీ వచ్చిన మార్గమున పోవుట తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పిను. రాజుకు ఏ మాట అయితే చెప్పాడో అదే మాట ఈ ప్రవక్తకు కూడా, బేతేలులో ఉన్నటువంటి ప్రవక్తకు కూడా చెప్పాడు. అప్పుడు అతను ఏమంటున్నాడో తెలిసిన, బేతేలులో ఉన్నటువంటి ప్రవక్త అందుకు అతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతనిని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా ప్రవక్తే. మీరు గ్రహించాలి ప్రియులారా, బోధకులు, మా బోధకుడు, మా అమ్మగారు, మా అయ్యగారు, ఈవెన మమ్మల్ని అయినా ప్రియులారా, దేవుడు 66 పుస్తకాలు ఊరికే ఇవ్వలేదు ప్రియులారా. చాలా మంది మాకు దర్శనాలు, మాకు కళలు, బైబిల్లో రాయబడలేదు ఇంకా చాలా విషయాలు అని కొంతమంది బయలుదేరారు. కొంతమంది ఎక్కువ మంది బయలుదేరారు ప్రియులారా. వీరి మాటలని నమ్మితే మోసపోవడం ఖాయం ప్రియులారా. ప్రవక్తనే, దేవుని మాట విని వచ్చినటువంటి ఈ ప్రవక్త మరొక వ్యక్తి నేను ప్రవక్తనే అని చెప్పి అబద్ధం చెప్పినప్పుడు ఆ అబద్ధాన్ని నమ్మేశాడు ప్రియులారా. ప్రవక్త దేవుని మాటలు తెలుసుకున్నటువంటి వాడే అయినా సరే అబద్ధాన్ని నమ్మేశాడు. మరి దేవుడు విడిచిపెడతాడా? ఆలోచించండి ప్రియులారా. దేవుడు తన మాట వినకపోతే ఎవరిని విడిచిపెట్టడు. ఇది మనిషికి అర్థం కావటం లేదు. దేవుని మనసు అర్థం కావటం లేదు. నేను ప్రతి దినము కోపపడు దేవుడును, ప్రతి దినము కోపము. ఎందుకు? మనం చేసే వెర్రి పనులను బట్టే, మనం చేసే అబద్ధ బోధనలు బట్టే దేవునికి కోపం ప్రియులారా. నేను చెప్పింది ఒకటైతే నువ్వు చేసేది ఒకటేందిరా? మనమే అంటాం. మన పిల్లలను చూసి నేను చెప్పింది చేయి నాన్న అని చెబుతాము. వాడు అది చేయకుండా వేరేది చేస్తే కోపపడతాం ప్రియులారా. పరలోకపు కన్న తండ్రి మనసు అదే ప్రవక్త దేవుడు చెప్పిన మాట వినాలి కదా. మొదట రాజు దగ్గర అయితే మంచిగానే ప్రవర్తించాడు. మరలా ఇంకొక వ్యక్తి వచ్చి నేను ప్రవక్తను అని అబద్ధం ఆడితే అతని మాట వినేసి అతని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు ప్రియులారా. భోజనం చేసి తన ఇంటికి బయలుదేరుతున్నప్పుడు మార్గ మధ్యంలో సింహాన్ని పంపిస్తాడు దేవుడు. ఆ సింహం చేతిలో బలైపోతాడు ప్రవక్తే. వాస్తవమే చెప్పాడు, అంతకుముందు సత్యమే చెప్పాడు యెరొబోముకు. దేవుడి అవన్నీ పట్టించుకోడు. నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తున్నావా లేదా అదే చూస్తాడు ప్రియులారా. అదే దేవునికి కావాలి, అదే సత్యము. ఆయన చెప్పిన మాటలే సత్యము. ఆ సత్యానికి నువ్వు అటు తిరిగినా ఇటు తిరిగినా అది అబద్ధము, అది అపవాది నుండి వచ్చేది. ప్రవక్త పరిస్థితి ఏమైందో ఒకసారి చూడండి. అదే 13వ అధ్యాయం 1 రాజుల గ్రంథం ప్రియులారా 23వ వచనము. అంతటా వారు అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చినటువంటి ఆ ప్రవక్తకు గాడిదకు గంత కట్టెను. తర్వాత అతడు బయలుదేరి మార్గమున పోవచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతనిని చంపెను. ఎంత ఘోరమో చూడండి ప్రియులారా. దేవుని మాటలను ప్రకటించిన వారి పరిస్థితే రక్షింపబడడం దుర్లభమైతే ఇంకా ఎవరు నిలబడతారో ఆలోచించండి. అంటే అబద్ధం అంటే అంత ప్రమాదమా? అంత ప్రమాదము, అంత ప్రమాదకరము కనుకనే ఈ సత్యాన్ని చేతపట్టుకొని మేము ఒకప్పుడు బోధకులము కాకపోయినా సరే, సత్యాన్ని నేర్చుకొని మాటకారిమి కాకపోయినా సరే, మేము వాక్శక్తితో మాట్లాడలేకపోయినా సరే, సత్యం అనేది ఎప్పటికీ సత్యమే. 2 రెళ్ళు 4, అది ఏ చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా 2 రెళ్ళు 4 అవుతుంది కనుక మనం ఈ సత్యాన్ని తెలియజేద్దాం. కొంతమందికైనా అగ్నిలో నుండి లాగి కొంతమందినైనా దేవుని దగ్గరికి నడిపిద్దామనే ఉద్దేశంతో ఈ మీటింగ్స్ అన్ని మేము చేస్తున్నాం పిల్లారా. మేమేమి దైవజనుల కుటుంబంలో నుంచి వచ్చిన వారేం కాదు. మా పితరులు లేదంటే మా తల్లిదండ్రులు ఏదో దేవుని పరిచర్య చేసిన వారు కాదు. అయినా సరే దేవుని వాక్యాన్ని నేర్చుకొని మీకు నేర్పాలని ఇక్కడికి వచ్చాము. కానీ మనుషుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? సత్యాన్ని వినే మనసు ఎవ్వరికి లేదు పిల్లారా, ఎవ్వరికి లేదు. బాధేస్తుంటది. కానీ దేవుడు కోరిక ఒకరు మారినా నాకు చాలునన్నా
ఒకరు మారినా చాలు. ఆ ఒక్కరి కోసమే మేము మీటింగ్స్ చేస్తున్నాం పిల్లరా. తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె కొరకే మేము ప్రయత్నాలు చేస్తున్నాం. వారు సత్యము దగ్గరికి రావాలి, సత్యము నేర్చుకోవాలి. ఈ అబద్ధాలలో, ఈ కల్పితాలలో మగ్గిపోయి తమ జీవితాలను నాశనం చేసుకోకూడదు అని ప్రేమించి మీ దగ్గరికి వచ్చాం పిల్లరా. చూడండి, ప్రవక్త పరిస్థితి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఈరోజు మాకు అదే భయం ఉంది. మేము అబద్ధం చెప్పామనుకో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు. ఎవరేమైనా సరే సత్యవాక్య ప్రకారం దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు, ఆ రెండిటి మధ్యనే ఉండాలి తప్ప నువ్వు పెద్ద స్టోరీ అల్లుకుంటా అది కాదు ఇది కాదు అనుకుంటూ వస్తే తీసి నరకపు గుండంలో పడేస్తాడు. నన్నైనా సరే, ఎవడనైనా సరే. మనమేం గొప్పవారం కాదు పిల్లారా, మనమేం గొప్పవారం కాదు. ప్రవక్త పరిస్థితే చూడండి. ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే, అపవాది వేసే కుట్రలు ఇలా ఉంటాయి, అపవాది పడిన పన్నాగాలు ఇలా ఉంటాయి. అది నీకు సత్యవాక్యము నీకు అర్థమైనప్పుడే నువ్వు పసిగట్టగలవు. ప్రవక్తకు చెప్పాడు కదా దేవుడు, నీవు మరలా వేరొక మార్గమును తిరిగి రమ్మని చెప్పాడు కదా ప్రవక్తకు, వినాలి కదా. అదే మొదట యెరోబాము రాజుకు చెప్పాడు కదా, మరలా ఇంకొకరు వచ్చి నేను కూడా ప్రవక్తనే అని చెప్పి అబద్ధం చెప్పినందుకు ఎందుకు నమ్మేశావు అంటే, నీ మనసులో ఎక్కడో కొంచెము అబద్ధాన్ని నమ్మే హృదయం కూడా ఉందన్నమాట. సరేలే వెళ్దాంలే అనే మాట ఉందన్నమాట. అది కాదు పిల్లరా, దేవుని మాటల దగ్గర ఎవ్వరు కాంప్రమైజ్ కాకూడదు. మా పాస్టర్ అమ్మ గారు బాధపడతారేమో, మేము చర్చికి పోకపోతే వాళ్ళు బాధపడతారండి, మేము వెళ్ళాలి. వారి దగ్గరికి పోకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ అడుగుతారు మమ్మల్ని, ఎందుకు రాలేదు, దశం భాగాలు మిస్ అయినాయి, కానుకలు మిస్ అయినాయి, ఎందుకు రాలేదు అని అడుగుతారు. కాబట్టి మేము పోయి సమర్పించుకోవాలి, మా దైవం వీళ్ళే అని మాయలో పడితే ప్రవక్త పరిస్థితే ఎవరికైనా తప్పదు. ఈ ప్రవక్త పరిస్థితి ఎవరికైనా తప్పదు, నాకైనా తప్పదు. పిల్లారా, మీరు ఆలోచించండి. మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాం ఈ మాటలు. మాకు ఎవరి మీద ద్వేషం లేదు. క్రైస్తవులుగా మనం అందరం కలిసి గట్టిగా ఉండి పని చేయాలని మేము బయలుదేరుతుంటే మీరు మాకు చెప్పొద్దని బయలుదేరారు కొంతమంది. ఇంకా ఎవరికి చెప్పాలి? ఆలోచించండి పిల్లారా, ఇంకెవరికి చెప్పాలి? అలాంటి బోధనలో ఉండకుండా మీరు సత్యం దగ్గరికి రండి, నేర్చుకోండి. ఉచితంగానే నేర్పుతాం. ఏ రోజైనా కలెక్షన్స్ పెట్టామా? కానుకలు ఇవ్వండి. పరిచర్య భారభరితమైనది. అందరం పేదవారమే, అందరూ పనిచేసేవారే. కానీ ఎందుకు? ఆత్మను రక్షించాలనే భారము కలిగి ప్రతి ఒక్కరూ క్రైస్ట్ చర్చ్ ఖమ్మం వారు పనిచేస్తున్నారు. ఒక ఆత్మనైనా రక్షించాలి, సత్యము చెప్పి ఒక్కనన్నా దేవుని దగ్గరికి నడిపించాలనే ఆశతోటి బయలుదేరుతున్నారు. కానీ మనుషులకు ఈ ప్రేమ అర్థం కావటం లేదు. చాలా మందికి అర్థం కావటం లేదు. అర్థం కాకపోతే మేమేం చేయలేం పిల్లరా. భూమి మీద మాకు ఆయుష్ ఇచ్చినంత కాలము మేము ఈ పరిచర్య చేస్తూ ఉంటాం. దేవుడు మాకు ఇచ్చిన శక్తిని బట్టి మేము చేస్తూనే ఉంటాం. తర్వాత నీవైనా నేనైనా దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే సంగతి మీరు మర్చిపోవద్దు. ఎవరైనా సరే మనం లెక్క చెప్పాల్సిన వారమే. అప్పుడు అడిగితే బ్యా 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 అన్న అంటే పక్కన తీసుకుపోయి పడేస్తాడు. ఆ లోపం మార్చుకోవాలి మనం పిల్లారా, మార్చుకోవాలి. ప్రవక్తనే విడిచిపెట్టలేదు దేవుడు. దేవుడు పంపించిన ప్రవక్తనే యెరోబాముకు బుద్ధి కలిగేటట్టు చెప్పించాడు. కానీ అయినా సరే సింహం నోట్లో బలైపోయాడు ప్రవక్త. ఎందుకు? సత్యమనే దట్టిని ధరించుకోలేదు గనుక. దేవుని మాటను పక్కన పెట్టాడు, అబద్ధాన్ని నమ్మేశాడు, చివరికి సింహం చేతిలో బలైపోయాడు. మనము బలైవ్వకుండా ఉండాలంటే ఎవరిని మిరుగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నటువంటి గర్జించు సింహం వలె అపవాది తిరుగుతున్నాడు కదా, వాడి కోరల్లో నుంచి బయట పడాలంటే దేవుని వాక్యమే, సత్యమే మనకు శరణ్యం. సత్యం దగ్గరికే రావాలి పిల్లారా. ఆలోచించండి. మరి ఈ సత్యం దగ్గరికి వస్తున్నారా? ఈరోజు ఎంతో మంది అబద్ధ బోధకులు బయలుదేరారు. అందరూ మేము కరెక్ట్ అనుకుంటాం. కానీ మనం అందరం చేయాల్సిందేదో తెలుసునా? ఎవరిది సత్యమో ఎవరిది అబద్ధమని తెలియాలంటే మనం 66 పుస్తకాలను ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేసి చూసినప్పుడే మీకు అర్థమవుతుంది. ఓపెన్ చేయనంత కాలం మీకు ఏది అర్థం కాదు. ప్రతి ఒక్కరు చెప్పింది నిజమే అనుకుంటారు. అదే మాయలోనే నింపుతుంది, ప్రవక్తను నింపినట్టు. కాబట్టి బైబిల్ చదవండి, నేర్చుకోండి. నేర్పుతున్నాం ఉచితంగా. అనేక మందికి వినిపించండి పిల్లారా. మరి సత్యం అనే దట్టిని ధరించుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ సత్యాన్ని నువ్వు నడుముకు దట్టిగా ధరించుకున్నావంటే, బెల్టుగా ధరించుకుంటే ఎలా ఉంటుందో తెలుసునా? ఒక సంఘటన తెలియజేసి ముగించేస్తాను పిల్లారా. నెబుకద్నెజరు మీ అందరికీ తెలుసు, బబులోను సామ్రాజ్య అధినేత నెబుకద్నెజరు. యూదులు చేసినటువంటి దుర్మార్గతను బట్టి దేవుడు నెబుకద్నెజరు వాళ్ళందరినీ అప్పగిచ్చేశాడు. చెరగొనిపోయాడు, అనేక మందిని చంపాడు, యెరూషలేములో ఉన్నట్టు దేవాలయాన్ని కూల్చేశాడు అగ్నితోటి. అలాగే
కొంతమందిని చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడు తన దేశానికి నెబుకద్నెజరు ప్రియులారా. అందులో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారు కూడా ఉన్నారు. వారు ఆ దేశానికి పోయినా సరే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టనటువంటి నీతిమంతులు, భక్తులు వీరు నలుగురు ప్రియులారా. బైబిల్లో రాయబడింది. దానియేలు గ్రంథం మనం చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు నెబుకద్నెజరు ఒక రోజు ఒక ఆజ్ఞ పాస్ చేస్తాడు. ఒక ఎత్తైనటువంటి ప్రతిమను చేయిస్తాడు. బంగారు ప్రతిమను చేయించి ఈ ప్రతిమకు ప్రతి ఒక్కరూ నమస్కరించాలి, ప్రతి దేశము వారు దీనికి నమస్కరించాలి అని ఒక ఆజ్ఞ పాస్ చేస్తాడు ప్రియులారా. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం మనం చూడగలిగితే మొదటి వచనంలో రాజు చెబుతున్నాడు ఏమనంటే, నెబుకద్నెజరు, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. ఒక పెద్ద విగ్రహం చేయించాడు, బంగారు ప్రతిమను చేయించాడు ప్రియులారా. చేయించి ఏం చేశాడో తెలుసునా? 4వ వచనం నుంచి ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలో మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సుంపోను, వీణ, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. ఒక ఆజ్ఞ పాస్ చేశారు పిల్లరా. ఈ వాయిద్యాలు వాయించేటప్పుడు మీరందరూ ఆ విగ్రహానికి లేదంటే ఆ ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయండి. ఎవరైతే నమస్కారం చేయరో వారు మండుచున్న అగ్నిగుండంలో వేయబడి చంపబడతారు అని ఆజ్ఞ పాస్ చేశారు పిల్లరా. అలా పాస్ చేయంగానే ఆ వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మోకరిల్లారు, ప్రతి ఒక్కరూ నమస్కరించారు ఆ ప్రతిమకు. ఎందుకు? రాజాజ్ఞ కదా, రాజే చెప్పాడు కదా. ప్రతి ఒక్కరూ నమస్కరించారు. అయితే 3 నమస్కరించలేదు. వారే షడ్రకు, మేషకు, అబేద్నెగో. షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు 3 మోకరించలేదు. రాజాజ్ఞే అయినా సరే వాళ్ళు రాజాజ్ఞను పక్కన పెట్టేశారు. దేవుడు చెప్పిన మాటలు వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి. అందుకే వారు నమస్కరించలేదు ప్రియులారా. ఈ విషయం తీసుకెళ్లి రాజుకు తెలియజేస్తే రాజు ఎంతో అత్యాగ్రహం గలవాడై వారిని పిలిపించి, నేను వింటున్న మాటలు నిజమేనా? ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నా. ఈ వాయిద్యాలు వాయించినప్పుడు మీరు నమస్కరించిదిరా సరే, లేదంటే ఈ మండుచున్న అగ్నిగుండంలో మీరు కాలిపోతారు. మిమ్మల్ని కాపాడే దేవుడు ఎక్కడ ఉన్నాడో నేను చూస్తానంటాడు పిల్లరా. ఒకసారి చూడండి ఆ మాట కూడా. 15వ వచనం మనం చూస్తే, బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సుంపోనియు, విపంచికయు, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని నెబుకద్నెజరు బీరాలు పలికాడు వాళ్ళ 3 చూసి ప్రియులారా. అప్పుడు వీళ్ళు 3, రాజా, రాజా, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, తప్పైపోయింది రాజా అని వణుకుతూ ఏమన్నా రాజు దగ్గర నమస్కరించారా? లేదు ప్రియులారా. వారి డైలాగ్ చూస్తే రోమాలు నిక్కపరుచుకుంటాయి. వారు పలికిన మాట చూస్తే రాజే ప్రపంచాన్ని ఆల్రెడీ తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి చక్రవర్తి నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు ఎదుట నిలబడి వారిచ్చిన సమాధానం చూడండి. మీరు నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్ని గుండములో పడవేస్తామంటే వీరు భయపడకుండా ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి పిల్లరా. 16వ వచనం, షడ్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్నా చింత మాకు లేదు. మేము దాని గురించి ఏ మాత్రం ఆలోచించటం లేదు. నీకేది సమాధానం ఎలా చెప్పాలి, మేము ఎలా తప్పించుకోవాలనే చింత మాలో ఏ మాత్రం లేదు రాజా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపలేమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. రాజుతో ఇలా ఎవరైనా మాట్లాడతారా? క్రైస్తవుడే మాట్లాడగలడు. క్రైస్తవుడే మాట్లాడగలడు పిల్లరా. క్రైస్తవుడు దేనికి భయపడాడు? ప్రాణాన్ని పెట్టడానికైనా సిద్ధపడతాడు గాని అబద్ధాన్ని జరిగించటానికి మాత్రం తల వంచడు క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు. అందరి గురించి నేను చెప్పటం లేదు. నిజమైన క్రైస్తవుడు ఇలానే ఉండాలి పిల్లారా. ఒకనాడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎలా నిలబడ్డారు? చక్రవర్తి ఎదుటనే నీకు చెప్పాల్సిన అవసరత మాకు లేదు.
మేము దాని గురించి ఏం చింతించడం లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షింపగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే మేము కాలటానికైనా సిద్ధమే కానీ మేమైతే నమస్కరించము రాజా, అబద్ధాన్ని మేము పాటించము అని రాజుకి సవాలు ఇచ్చారంటే ఆలోచించండి పిల్లారా. అలాంటప్పుడు రాజు ఊరుకుంటాడా? ఊరుకోలేదు. వెంటనే తన సైనికులకు ఆజ్ఞ ఇస్తే వారిని కట్టేసి ఆ మండుతున్న అగ్నిగుండం 7 అంతలు రెట్టింపుగా ఆ అగ్నిగుండాన్ని వేడి చేసి అందులో పడేయమంటాడు అవుతాడు. వారు పడేశారు. పడేసిన వ్యక్తులు మరణమయ్యారే గాని ఈ ముగ్గురు మాత్రము ఏమాత్రం కాలిపోయారు పిల్లరా. నెబుకద్నెజరు అది చూసి ఆశ్చర్యపడిపోయి కలవరపడిపోయి, మనం వేసింది ముగ్గురిని కదా, నేను 4 చూస్తున్నాను, ఒకడు దేవతల వలె కనపడుతున్నాడు నాకు అని తన చుట్టూ ఉన్న వారితో చెప్పి వెంటనే వారిని బయటికి రప్పించండి అని చెప్పగలిగిన పిల్లారా. వారిని బయటికి తీసుకొస్తే కనీసం వారికి అగ్ని వాసన కూడా తగలలేదు. షడ్రకు మేషకు అబేద్నెగోలకు పిల్లారా అగ్ని వాసన కూడా కలగలేదు. ఎందుకు? దేవుడు ఎంతో గొప్పగా ఉన్నతంగా రక్షించాడు వారిని. వారు నమ్మింది సత్యాన్ని, అబద్ధాన్ని కాదు. అబద్ధాన్ని నమ్మలేదు షడ్రకు మేషకు అబేద్నెగోలు. సత్యాన్ని నమ్మారు గనుకనే వారు నిలబడ్డారు. దేవుడు వారిని కాపాడాడు పిల్లారా. ఎంతో గొప్పగా కాపాడాడు. అంతేకాదు ఎంతగా గొప్పగా హెచ్చించాడు చూడండి. నెబుకద్నెజరు ఏం పలికాడు వారి గురించి? 3వ అధ్యాయము దానియేలు గ్రంథం 28. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. అంతకుముందు అగ్నిలో పడేస్తానన్నావు. ఎవరైనా మారాల్సిందే, ఎవరైనా మారాల్సిందే పిల్లారా. దేవుని ప్రేమ అంత గొప్పది. ఆయన వండర్స్, ఆయన కార్యాలు అంత ఉన్నతమైనవి పిల్లారా, అద్భుతమైన కార్యాలు. అది చూసి రాజే చక్రవర్తి సాక్ష్యమిస్తున్నాడు. వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికే గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుణ్ణి సేవింపకయో ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు వీళ్ళు. నా ఆజ్ఞ ఏమి పనిచేయదు వీళ్ళ దగ్గర. నా ఆజ్ఞ ప్రకారం వేశారు, కానీ ఉపయోగం ఏముంది? కాలిపోలేదు. వారి దేవుడు అంత గొప్పగా వారిని కాపాడాడు, రక్షించాడు అని చెబుతుండు. అని చెప్పి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఈ విధముగా ఎవరు రక్షించగలరు? నిజమైన దేవుడు మన పరలోకపు కన్న తండ్రి ఆయనే అని సాక్ష్యం చెప్పాడు పిల్లరా. కాగా జనులలో గాని రాష్ట్రములలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుడు ఎవడు దూషించునో వాడు తుత్తునేలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడు పెంట కుప్పగా ఉండును. అంతటి నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగోలను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఆలోచించారు పిల్లరా. ఎందుకు హెచ్చించారు? తమ దేహాన్ని కూడా వారు అప్పగించేశారు పిల్లరా, దేవుని కొరకు, సత్యము కొరకు. దీని అంతటికి కారణం ఏంటంటే దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం, వారికి 1000 సంవత్సరాల క్రితము మోషే గారి ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఒక మాట రాయబడింది పిల్లరా. ఆ మాటను పట్టుకున్నారు వాళ్ళు. అందుకే నెబుకద్నెజరు చక్రవర్తి అయినా సరే అతని మాట వినలేదు పిల్లరా. ఏంటిది ఆ మాట? మోషే గారి ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఏది వీరికి జ్ఞాపకం వచ్చింది అని ఆలోచిస్తే పిల్లారా, నిర్గమకాండం 20వ అధ్యాయము 3-4 వచనాలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది సత్యము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఒకరోజు పిల్లరా, దేని రూపాన్ని మీరు చేసుకోకూడదు నాయన. ఎందుకంటే అవి రూపాలు అంతే, అవి ప్రతిమలంతే. వాటిని ఎలా నమస్కరిస్తావు? నువ్వు తయారు చేసి వాటిని నమస్కరించకూడదు, నన్నే పూజించాలని దేవుడు చెప్పిన మాట వారి హృదయాల్లో ఉంది. వారి నడుముకు ఇదే సత్యాన్ని గట్టిగా ధరించుకున్నారు పిల్లరా. బెల్టుగా ఈ సత్య వాక్యాన్ని వారి నడుముకు గట్టిగా ధరించుకున్నారు గనుకనే అబద్ధము వారి దగ్గరికి వచ్చిన త్రోసిపుచ్చేశారు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా. సత్యమును జరిగిస్తున్నప్పుడు ప్రాణాపాయాలు కూడా వస్తుంటాయి పిల్లరా. యేసుక్రీస్తుల వారిని ఎందుకు చంపారు? నేను సత్యమునే చెప్పుచున్నాను, కానీ మీరు నా మాట వినరు అన్నందుకే చంపేశారు పిల్లరా. నేను సత్యమునే చెప్పుచున్నాను. ప్రియులరా,
సత్యం అనే దట్టి ఉన్నప్పుడే అపవాదిని ఓడించగలము. భూమి మీద మనుషులు ఏదో చంపేశామో అనుకోవచ్చు, కానీ ప్రియులారా, సత్యాన్ని మనము బెల్టుగా ధరిస్తే అపవాదిని మనము చితక త్రొక్కగలము. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ సర్వాంగ కవచంలో ఈ సత్యం అనే దట్టిని ఎంతమంది ధరించుకుంటున్నారు? ఇది ఒకటి మాత్రమే. నువ్వు సత్యం అనే దట్టిని ధరించుకున్నావు, కానీ శిరస్త్రాణం లేదు. వాడు అపవాది గురిగుట్టి కొడతాడు. అప్పుడు తల కొడితే అప్పుడు ప్రాణం పోతుంది. అందుకే సర్వాంగ కవచాన్ని దేవుడు ఇచ్చాడు పిల్లరా. ఈ దేహానికి అవసరమైనటువంటి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఈరోజు సత్యం అనే దట్టిని, బెల్ట్ను మాత్రమే మీకు తెలియజేశాను. ఈ సత్యం అనే దట్టి ఆ రోజు అపోస్తులు ధరించుకున్నారు, భక్తులు ధరించుకున్నారు. ఈరోజు మనము, దేవుని మాటలు వింటున్న మనము ఈ సత్యాన్ని మనం ధరించుకోవాలి. ఏముంది అని ఎక్కడైనా చర్చ అని బయలుదేరామా? బైబిల్ చూడకుండా నువ్వు ఏదైనా నమ్మేశావా గుడ్డిగా? నరకాగ్నిలో కారడం ఖాయం ప్రియులారా. అబద్ధాన్ని జరిగించే వారిని దేవుడు విడిచిపెట్టడు. ఒకనాడు అపోస్తులను బెదిరించారు. ఎవరు? యూదులే బెదిరిస్తే వాళ్ళు ఏమన్నారో తెలిసిన? దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పండి. మేము దేవుని మాటనే వింటాము, మేము కన్న వాటిని, విన్న వాటిని మాత్రమే మేము చెబుతాం తప్ప మీరు చెప్పిన అబద్ధాలు మేము చెప్పమని ఎదురు తిరిగారు అపోస్తులు అధికారులకు. అది ప్రియులారా క్రైస్తవం అంటే. అది ప్రతి చిన్నవాడికి భయపడితే అమ్మగారేమంటారు, అయ్యగారేమంటారు. ఇదేనా? నీ కొరకు నువ్వు మొదట బతకడం నేర్చుకో. మన కొరకు మనం బ్రతకడం నేర్చుకోవాలి పిల్లరా. వారేమంటారు, వీళ్ళు ఏమంటారు అంటే నీ జీవితంలో వీళ్ళని ఎప్పుడు సంతోషపెట్టలేవు. అది గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి సంతోషపెట్టడానికి వచ్చాము, మనుషులను కాదు. పౌలు గారు ఒక మాట అంటారు చూడండి పిల్లరా. ఎంతో ఉన్నతమైన మాటలు దేవుడు బైబిల్లో రాయించిన చాలా మందికి అర్థం కాక అబద్ధంలో మగ్గిపోతున్నారు. అదే బోధనలో మగ్గిపోతూ అర్ధాంతరంగా నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు పిల్లరా. ఒకసారి చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం పిల్లరా, 6వ వచనం నుంచి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. క్రీస్తు సువార్తను విడిచిపెట్టారు. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరు ఉన్నారు. మరి ఒక సువార్త కాదు, అది క్రీస్తు సువార్తనే చెరపగోరిన వారు మీ దగ్గర ఉన్నారు. మన మధ్యనే దొంగ బోధకులు, అబద్ధ బోధకులు అని బైబిల్ చెప్పింది పేతురు గారు రాసిన పత్రికలో. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. అబద్ధాన్నే వీళ్ళు బోధిస్తారు, బైబిల్ వేపడతారు, వక్రీకరిస్తారు. దేవుడు చెప్పమనేది ఒకటైతే వీరు నాకు బయలుపరిచింది ఇది అని వీరు బయలుపరిచిన బోధలు చెబుతారు పిల్లారా. అది కాదు, బైబిల్లో ఏం చెప్పబడింది అదే చెప్పాలి. పౌలు గారు అదే బాధపడుతూ చెబుతున్నాడు. అది క్రీస్తు సువార్తను చెరపగోరి వేరొక సువార్త ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్న సత్య సువార్త ప్రకారం జీవించండి అని చెబుతూ 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకున్న చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకున్న చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును. నేను ఒకవేళ మనుషులను సంతోషపెట్టాలని చూస్తుంటే ఇక దేవునికి నేను దాసుడును కాను, క్రీస్తు దాసుడును కాను. మనిషికి దాసుడు అయిపోయావు, బోధకునికి దాసుడు అయిపోయావు ప్రియులారా. అది కాదు, సత్యం ఎక్కడ వినపడుతున్నా వినండి, నేర్చుకోండి, తెలుసుకోండి, మీ ఆత్మను కాపాడుకోండి. లేదంటే తర్వాత ఎవరు కాపాడలేరు. నేను కాపాడగలనా? లేదంటే ఇంకొక బోధకుడు ఇచ్చి కాపాడగలడా? ఎవరు కాపాడలేరు. సత్యవాక్యము దేవుడు మన చేతిలో పెట్టాడు, దాని ప్రకారం జీవిస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు ప్రియులారా. దేవుడు మనల్ని రక్షిస్తాడు. అపోస్తులు ఆ రోజు చెప్పారు ప్రియులారా, మేము దేవుని మాటలు వాస్తవం ప్రకారంగా సత్యవాక్య ప్రకారమే జీవిస్తామే తప్ప మీరు చెప్పిన అబద్ధాలు మేము నమ్మము, ఆ వాటి ప్రకారం మేము జీవించమని వాళ్ళు చెప్పారు ప్రియులారా. చివరిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము పౌలు గారు చెబుతున్నారు, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము, కానీ మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయము. సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము, సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. ఎందుకంటే సత్యము లేకపోతే అదే అబద్ధము, అపవాది కుట్ర. వాడి కుట్రలో పడిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే మన నడుముకు దేవుడు చెప్పినట్టుగా సర్వాంగ కవచంలో ఒక భాగమైనటువంటి దట్టి, నడుముకు సత్యం అనే దట్టిని మనం ధరించుకోవాలి. ఆ దేవుని మాటలే ఉన్నట్టుగా మనం నేర్చుకోవాలి, వాటి ప్రకారం జీవించాలి. అప్పుడే మనకు రక్షణ. ప్రియులారా, ఇంకా మిగిలినవి 5 ఉన్నాయి. సర్వాంగ కవచంలో భాగాలు ఇంకా 5 ఉన్నాయి ప్రియులారా. అవి ఒక్కొక్కటిగా ఒక్కొక్క మీటింగ్లో మీకు తెలియజేస్తాం.
ఎందుకంటే ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే అపవాది, నువ్వు దట్టి కట్టుకుంటే వాడు తల మీద అటాక్ చేయొచ్చు, రొమ్ము మీద అటాక్ చేయొచ్చు, కాళ్ళ మీద అటాక్ చేయొచ్చు. ఏ విధమునైనా సరే వాడు నిన్ను పడగొట్టడానికే ప్రయత్నం చేస్తాడు. వాడి చేతిలో పడిపోకుండా వాడి యొక్క కుట్రలను భగ్నం చేయాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనము కంప్లీట్గా ధరించుకున్న వారిగా ఈ భూమి మీద అపవాది మీద యుద్ధం చెయ్యాలి. మన కాళ్ళ కింద చితక త్రుక్కి వీరోచితంగా దేవుని దగ్గరికి చేరాలి. అదే దేవుడు కోరుకున్నది మనల్ని ప్రియులారా. కాబట్టి మీరందరూ విన్నవారందరూ మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రియులారా. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అపవాది తండ్రి ఈ లోకం మీద ఏ విధంగా స్వైర విహారం చేస్తుందో, వాడి కుట్రలలో వాడి తంత్రాలతో మానవాళిని మోసగించి మీకు కాకుండా ఈ సమాజాన్ని దూరం చేస్తుందో తండ్రి, మీ మాటలు చూస్తే మాకు అర్థమవుతుంది నాయన. ఈ సమాజాన్ని చూస్తే మాకు అర్థమవుతుంది కన తండ్రి. చివరికి మీ మాటలు మాకు ప్రసాదించిన ఆ మాటలలోని పరమార్థాన్ని గ్రహించక తండ్రి, అపవాది చెప్పిన మాటలే నమ్మేసి భూ సంబంధమైన వాటి కొరకే వేగిరపడుతూ అవే నిజమనుకొని భ్రమలో బతుకుతున్నవారు తండ్రి, మీ మాటలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు నాయన. ఇలాంటి మాయబోధల చేతుల్లో నుంచి, అపవాది కుట్రల్లో నుంచి బయటికి రప్పించి కొంతమందినైనా మీ చెంతకు నడిపించాలని ఆశ కలిగి తండ్రి ఈ మాటలు మీ పిల్లలకు తెలియజేశాం నాయన. అందుకు గాను సహోదరుడు పీటర్, ఆయన కుటుంబం ఎంతగానో కష్టపడుతుంది, సహాయం చేస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు. వారికి రావాల్సినటువంటి పరసంబంధమైన దీవెనలు మెండుగా వారికి ప్రసాదించమని బ్రతిమాలు వేడుకుంటున్నాం నాయన. మీ మాటలు వినటానికి కూడి వచ్చిన మీ ప్రియులైన పిల్లలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. వారి అవసరాల్లో తోడుగా ఉండండి. ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించండి. ఇంకా నాయన వారు మీ కొరకు గొప్పగా ఫలించులాగున ప్రతి ఒక్కరిని దీవించండి. రాబో కాలంలో ఇంకా అద్భుతమైన కార్యాలు మీ నామాన్ని మహిమపరిచేవి మేము చేయలాగున మా అందరికీ బుద్ధిని, జ్ఞానంను, శక్తిని మెండుగా ప్రసాదించండి. తెలియక అమాయకత్వంలో అబద్ధాల్లో మగ్గిపోతున్నటువంటి ఈ సమాజం తండ్రి, వారి మనోనేత్రాలు వెలిగించండి. వాస్తవాలు తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని నాయన మీ దగ్గరికి చేరులాగున మార్గాలు తెరుస్తారని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, మీ చిత్తమైతే మా ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి రాకడా ఆలస్యమైతే మరలా మేమందరం కలిసి సంఘముగా మీ నామాన్ని మహిమపరిచే విధంగా మీ మాటలు ధ్యానించుకున్నట్టుకు కృపచూపి నడిపిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి, సత్యాన్ని మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మా అందరి పాపములు దయతో మన్నించమని బ్రతిమాలు వేడుకుంటూ మీ కొరకు ఉన్నతంగా బ్రతికే వారిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని బ్రతిమాలు వేడుకుంటూ నాయన ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని సత్యము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.